Merci mon frère. Désolé ma sœur. Au nom de mon pays, de mon peuple, je souhaite m'excuser pour ce qu'on vient de vous arriver. It's okay. Malheureusement, la condition des femmes dans le monde entier est vraiment déplorable. Mais ici, j'ai eu votre soutien et je vous en suis reconnaissante. Aïe, cycle. యామని నువ్వు అడిగినట్టుగానే పింక్ సైకిల్ తీసుకొచ్చాను. ఇదిగో రోడ్డు మీద తొక్కేటప్పుడు జాగ్రత్తగా తొక్కాలి. ఓకే సరే మావయ్య. ఏం చేస్తున్నావే? అమ్మా నువ్వు కూడా బయటకు వచ్చి చూడు. హలో సార్, కాల్ టాక్సీ సార్. పికప్ అండ్ డ్రాప్ సార్. 10 నిమిషాలు వస్తాను సార్. ఓకే సార్. ఈరోజు స్పెషల్ ఏంటక్క? ఏంటయ్యా ఇది? తను చిన్నపిల్ల ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది, నువ్వు ఇలా కొనిస్తూనే ఉంటావా? డబ్బులు లేనప్పుడు నీకెందుకయ్యా ఈ కష్టం? నాకేం కష్టం ఉందక్క, తనేమీ ఊరికే అడగదు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో 95% తెచ్చుకుంది. ఇలా ఒక్కొక్కటి అచీవ్ చేసే కదా తను అడుగుతోంది. అక్క, బ్యాగు పుస్తకాలు ఇచ్చి పిల్లల్ని చదివించడం కాదక్క, ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అనక్క వాళ్ళని మోటివేట్ చేస్తాయి. తను ఆడపిల్ల, అందులో తండ్రి లేని పిల్ల. తనని పెంచి పెద్దదాన్ని చెయ్యాలి కదా. అక్క ఏంటక్క ఏదో మాట్లాడుతున్నావు? చిన్న పిల్లక్క, నేను తనను చూసుకుంటున్నాను, రేపు తను నిన్ను చూసుకుంటుంది. నాకు తోడబుట్టిన తమ్ముడున్నా కూడా దాన్ని ఇలా చూసుకునేవాడు కాదేమో. ఉల్లిపాయల ఎమోషనా? సరే సరే, నాకు టైం అవుతుంది, బయలుదేరుతున్నాను. ఓకే బాయ్. తమ్ముడు, అన్నయ్య, ఈ బిజినెస్ అయినా మనల్ని పైకి లేపుతుందా? లేపుతుంది. లెట్స్ ప్లే. పాప ఫోన్ నంబర్ తో కూడా ఉంది. హలో సార్, నా కారులో ఒక ఫోటో దొరికింది. ఇష్టం లేకపోతే చించి పారేయండి. నో, ఎక్స్ట్రాడినరీ. అయితే తిన్నగా బీచ్ రోడ్డుకు రండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సురేష్. హాయ్, నేను రమేష్. హలో సార్, గుజరాత్ షర్ట్, స్మాల్ సైజు, సూపర్ హ్యాండ్, ఇంకా ఓపెన్ కాలేదంటే నమ్మండి. నాకు అదే కావాలి బాబు. రేట్ ఎంత? 2 lakhs, నో ట్యాక్స్. ఏంటండి రేట్ ఇంత ఎక్కువగా చెప్తున్నారు? జట్టు వెళ్లే వేగాన్ని పెట్టేశారు ఇప్పుడు రేటు. మీ వయసుకి మీ బాడీ ముందు నలుగురు ఆడాలి కదా, కానీ మీరు వాడి కారు వస్తున్నారే, వై? నా రేంజ్ అలా ఉంది. అదే విధంగా ఇది కూడా. ఎంజాయ్. షర్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ హోటల్లో రూమ్ బుక్ చేయండి, రూమ్ నంబర్ చెప్పండి, షర్ట్ ని పంపుతాం. ఎంజాయ్ చేయండి, మర్చిపోకుండా షర్ట్ పాకెట్లో డబ్బులు పెట్టి పంపండి. ఓకే డన్. తమ్ముడు, నేను రెడీ. షర్ట్ రెడీయా? షర్ట్ ఇంకా రాలేదా? ఓ వచ్చేసావా? సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, షర్ట్ లిఫ్ట్ లో వెయిట్ చేస్తుంది, మీరు వెళ్ళి పికప్ చేసుకుంటారా? ఓకే బాబు, ఓకే బాబు, ఇప్పుడే వెళ్తాను. 2 lakhs. ఎస్. పని చేయని బండికి ఎందుకు ఆయిల్? నాకు యూస్ అవుతుంది. తమ్ముడు, షర్ట్ ఇక్కడ కూడా కనపడడం లేదే. సారీ సార్, ఆ షర్ట్ కి ఇంగ్లీష్ తెలీదు, అందుకే లిఫ్ట్ అనగానే రిసెప్షన్ కి వెళ్ళింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు రిసెప్షన్ కి వెళ్ళి పికప్ చేసుకోగలరా? ఏమిటయ్యా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నా? కట్టెల్లో కాలవలసిన వాడు షర్ట్ కోసం వెతుకుతున్నాడు. ఓకే ఓకే ఓకే, సన్నాసి వాడే. చెప్పండి సార్. బాబు,
షర్ట్ ఇక్కడ కూడా కనపడడం లేదయ్యా. ఆ షర్ట్ కాకపోతే ఏదో ఒక షర్ట్ వేసుకుని ఏడవరా? సారీ సార్, ఆ షర్ట్ ఏదో ముఖ్యమైన పనితో బయటకు వెళ్ళిందట, అర్జెంట్ పనట. మీరు తప్పుగా అనుకోకండి. ఏమిటదే ముఖ్యమైన పనితో బయటికి వెళ్ళిందా? దీనికంటే ముఖ్యమైన పని ఏముందయ్యా? నీకు ఈ రోజు మాత్రమే ముఖ్యమైన పని, కానీ ఆ పిల్లకి ప్రతిరోజు ఇదే ముఖ్యమైన పని, తెలుసుకో. యో, నేను తొందరపడి మాత్ర కూడా వేసేసానయ్యా. నన్ను అడగకుండా ఎవడన్నా నిన్ను మాత్రం వేసుకోమన్నాడు? ఇక ముసలోడు మాత్రం వేసుకోలేడు. సార్ ఎలాగో వేసేసుకున్నారు, అలాగే మీ బుర్రని లెఫ్ట్ సైడ్ తిప్పండి, చూడండి. ఓకే, చూసేసాను. 40 ఏళ్ల వయసులో ఒక అక్కయ్య కూర్చొని ఉంది. చెప్పు తెగుతుంది, అది మాకే అక్క, నీకు పక్క. ఈ రోజుకి యాక్సెస్ చేసుకో, అది మా క్యాండిడేటే. ఓన్లీ 10,000 ఇస్తే చాలు. షర్ట్ ఇస్తానని చెప్పి నైట్ ఇస్తే ఎలా అయ్యా? ఈ ఒక రోజుకి యాక్సెస్ చేసుకోవయ్యా. నేను చెప్పిన కోడ్ వర్డ్ చెప్పు చాలు. నా గుర్రం ఎగురుతోందని చెప్పు, గంతులేస్తూ వచ్చేస్తుంది. గుర్రం ఎగురుతుందా? ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ, గుర్రం ఎగురుతుంది. ఒక పోలీస్ అధికారి పిల్లలతోనే ఇలా ప్రవర్తిస్తావా?